వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము టమాటా సాస్ తయారు చేస్తాము. దానికోసం నేను టమాటాలు 1/2 kg టమాటాలు తీసుకున్నాను. ముందు వీటిని టమాటా ముక్కలు కట్ చేసుకోవాలి. టమాటాలు పైన ఈ భాగం తీసేయాలి. ఈ భాగం తీసేయాలి. ఒక టమాటాలో 4 ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని టమాటాలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. టమాటాలని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఈ టమాటా ముక్కలను కుక్కర్లో వేసుకుందాము. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకుందాము. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను. త్రీ విజిల్స్ వచ్చినాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. కుక్కర్ చల్లగా అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూస్తాము. టమాటాలు ఉడికిపోయినాయి. ఇవి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో వాటర్ కాకుండా ఉట్టి టమాటాలను వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో ఉట్టి టమాటాలను వేసుకోవాలి. వాటర్ వేసుకోకుండా ఉట్టి టమాటాలను వేసుకోవాలి. ఈ వాటర్ ఏం పారబోయొద్దు. ఇది పనికొస్తాయి, పక్కన పెట్టాలి. పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. మనం ఉడికించిన టమాటాలను పూర్తిగా చల్లగారిన తర్వాత మిక్సీలో పట్టుకోవాలి. ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు వీటిని వడగట్టుకుందాం. మనము ఒక స్ట్రైనర్ తీసుకొని దీంట్లో వేసుకుందాం. స్ట్రైనర్తో అంతా వడగట్టుకోవాలి. ఇట్లా చేస్తే పైన గింజలన్నీ వచ్చేస్తాయి. ఇట్లా స్ట్రైనర్తో వడగట్టడం వల్ల దీంట్లో ఇలా గింజలన్నీ వచ్చేస్తాయి, టమాటా గింజలు. ఇప్పుడు మన ఈ వాటర్ ఉంది కదా, కుక్కర్లోని వాటర్, ఇది కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లోనే కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఈ ప్యాన్లో ఈ టమాటా ప్యూరీ వేసుకోవాలి. వేసుకొని ఉడికించుకోవాలి. దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ పైన కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాల తర్వాత దీంట్లో ఒక 7 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. వెనిగర్ 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్ వేసుకోవాలి.
వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇంకా దగ్గర పడింది. ఇప్పుడు ఇది మొత్తం మనకు సాస్ అయింది లేదు తెలుసుకోవడానికి కొద్దిగా ఒక ప్లేట్లో ఇలా వేసుకోవాలి. మొత్తం కిందికి ఇలా జారితే మొత్తం జారిందనుకో, కింది వరకు వస్తే మనకి ఇంకా కానట్టు ఇంకా ఉడికించుకోవాలి. ఇప్పుడు కావట్లేదు, మంచిగా ఉంది కదా, అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టమాటా సాస్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.